అనిపిస్తుంది. పాపారావు గారు, మోడీ రికార్డును కేవలం పదవీ కాలంతో పోల్చొచ్చు అంటారా? కొలవాలా? పాలన ఫలితాలతో కొలవాలా? ఏం చెప్తారు మీరు మోడీ 12 ఏళ్ల పాలన గురించి? సహజంగా ఎవరైనా పదవీ కాలం అంటే ఉంది కదా, ఏదో చిన్న గ్లాస్ గరిటెడైన చాలని, గంగిగోవు పాలు గరిటెడైన చాలన్నట్లు క్వాలిటీ ఇంపార్టెంట్. 20 ఏళ్ళు ఆయన వెళ్ళినా దానిలో క్వాలిటీనే చూస్తాం తప్పితే ఆయన 20 ఏళ్ళు వెళ్ళాడు అందరికంటే ఎక్కువ కాలం అధికారంలో ఉన్నారనేది కాదు. ఒకటి మెయిన్. రెండోది, ఆయన అంతకాలం అధికారంలో ఉండగలగడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉన్నది నా ఉద్దేశం. నిన్న కూడా నేను మాట్లాడాను ఇదే వేదిక మీద. కాంగ్రెస్ పార్టీ బలహీనతల వల్లే బీజేపీ కొనసాగలుగుతుంది, మోడీ గారు కొనసాగలుగుతారు. కాంగ్రెస్ పార్టీ అనేది తాను చేయాల్సిన ప్రయత్నాలు చేయాల్సినంత స్థాయిలో గాని, చేయాల్సిన పద్ధతిలో గాని, ఆర్గనైజ్డ్ గా గాని, క్రమశిక్షణతో గాని, లేకపోతే పద్ధతిగా గాని బీజేపీని ఓడించడం చేయలేకపోతాం. పైగా అది ఎక్స్టింక్ట్ అయిపోయి అడ్డమైనా తొలగుద్దా అంటే అడ్డము తొలగటం, అది పోదు, ఇంకోళ్ళని రానివ్వదు, అది బీజేపీని ఓడించలేదు. ఇది దాని పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అదే మోడీ గారి బలం. మోడీ బలం కాంగ్రెస్ బలహీనతే మోడీ గారి బలం. రెండోది, ఈ 12 ఏళ్ల కాలంలో మోడీ గారి మీరు తాగండి, ఈ 12 ఏళ్ల కాలంలో ఏమేమి విషయాలకు వస్తే, సరే నేను ఎవరైనా ఎవరినైనా ఎట్లా జడ్జ్ చేయాలంటే వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళ సాధించిన, వాళ్ళు అమలు జరిపిన విధానాలు, లేకపోతే వాళ్ళు అమలు జరిపినటువంటి వాస్తవాలు, వాళ్ళ మాటలకు అనుగుణంగా వాళ్ళ పరిపాలన ఉందా లేదా అనేది. దానిలో ముందు పాజిటివ్స్ తీసుకుంటే వాళ్ళకి, నాకైతే నేను కొంత దేవుడు నాస్తికత్వం ఉంది, సరే అవన్నీ నాకు వ్యక్తిగతమైన విషయాలు అయినా అందుకనే. అయితే బీజేపీ చెప్పిన దాని ప్రకారం అయోధ్యలో రామాలయం ఉన్నారు, వాళ్ళు చేసుకున్నారు. తర్వాత 370 గురించి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు, వాళ్ళు చేశారు. అవి రెండు నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు చెప్పారు, వాళ్ళు చేశారు, అది చేశారు. ఇట్లాంటి కొన్ని ఏదో కొద్దిపాటి. అయితే ఈ విషయం సరే, భక్తి అనేది చాలా మందికి ఉంటుంది, నాకు లేదని చెప్పి అందరికి ఉండకూడదంటే కష్టం. కోట్లాది మంది నమ్ముతారు, భక్తులు ఉంటారు, వాళ్ళ భక్తి విశ్వాసాలకు అనుగుణంగా, వాళ్ళ సెంటిమెంట్స్ కి అనుగుణంగా కొంత ప్రవర్తించిన మాట ఉంది, అది నిజం. అయితే నేననేది ఒకటి, ఇవన్నీ ఆత్మికమైన ఆధ్యాత్మికమైన. ఆర్టికల్ 370 పక్కన పెట్టండి, ఆర్టికల్ 370కి సంబంధించినంత వరకు కూడా అది కొంత పరిమితమైంది. కానీ నిజంగా ఆర్థిక విధానాల విషయంలో అంటే ఇహపరాలు అంటారు కదా, ఇహము పరము. స్వర్గం, పరం అంటే చచ్చిపోయిన తర్వాత వెళ్లే చోటు, మనం స్వర్గం అని నమ్మేవాళ్ళకి స్వర్గం అని. ఇహపరాల్లో పరమ విషయంలో ఏమన్నా కొన్ని విషయాలు చేశారేమో కానీ వాళ్ళు ఇహ విషయంలో నరకమే చూపిస్తుంది బీజేపీ పాలన, నేను చెప్పగలను. ఎందుకంటే మీరు చూసుకుంటే డిమానిటైజేషన్ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఏ విధానం కూడా ప్రజలకు మేలు చేసింది లేదు. మీకు కనపడకుండా డిమానిటైజేషన్ ఏదో పొరపాటులో జరిగిన, అంటే ఎవరైనా దాన్ని వ్యతిరేకించేవాడు కూడా. మేము ఫస్ట్ డే నుంచి వ్యతిరేకిస్తున్నా డిమానిటైజేషన్ జరిగిన రోజు నుంచి. ఆ రోజు రాత్రి టీవీ ఛానల్లో ఉన్నాను, యాక్సిడెంటల్ గా టాపిక్ మారి డిమానిటైజేషన్ టాపిక్ లోకి షిఫ్ట్ అయ్యాము. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా నేను డిమానిటైజేషన్ కి ఆర్జెంట్ క్రిటిక్ ని. డిమానిటైజేషన్ వల్ల నష్టమే జరిగిందని నా ఉద్దేశం. సరే, యూపీఐ లాంటివి వచ్చినాయి అంటే డిమానిటైజేషన్ వల్ల కాదు, డిజిటైజేషన్ జరిగింది అంటే డిమానిటైజేషన్ లేకపోయినా జరిగాయి. ఏదనుకుంటే అలా చేసే పని దీని వల్ల జరిగిందని చెప్పి అంటే వాత పెట్టుకుంటేనే డబ్బు తగ్గుతున్నట్టు అది అవసరం లేదు కదా. డిమానిటైజేషన్ లేకపోయినా డిజిటైజేషన్ చేసే పని. కాబట్టి దాన్ని తాత చూపించి అది బాగుంది కాబట్టి యూపీఐ వాడుతున్నాం, తేలిగ్గా ఉంది కాబట్టి డిమానిటైజేషన్ గొప్పదంటే నేను ఒప్పుకోను. ఆ రోజు నుంచి ఈ రోజు డిమానిటైజేషన్ అనేది పైకి కనపడ్డంత ఇన్నోసెంట్ ప్రోగ్రామ్ కాదు. పొరపాటు జరిగిపోయింది అయితే అయిందిలే అనుకోవడానికి కాదు. డిమానిటైజేషన్ క్రమంలో చిన్న వ్యాపారస్తులు బాగా దెబ్బతిన్నారు, ఎంఎస్ఎంఈలు బాగా దెబ్బతిన్నాయి. వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఆ రోజు క్రెడిట్ డెబిట్ కార్డులు యాక్సెప్ట్ చేసి పిఓపి మెషిన్స్ లేవు, ఈ రోజు ఉన్నటువంటి యూపీఐ లేవు. కాబట్టి వాళ్ళు ఏమో చాలా మంది ఎక్స్టింక్ట్ అయిపోయారు. ఆ వ్యాపారం మొత్తం పెద్ద పెద్ద మాల్స్ కి, కార్పొరేట్ కంపెనీలకి షిఫ్ట్ అయింది. చిన్న వ్యాపారస్తులు దెబ్బతిన్నది, చిన్న పారిశ్రామికవేత్తలు ఎంఎస్ఎంఈలు దెబ్బతిన్న వ్యాపారం మొత్తం పెద్ద వ్యాపారస్తులకి, పెద్ద కార్పొరేట్లకి షిఫ్ట్ అయ్యి. ఉదాహరణ చెబుతా, ఆ రోజు మన మాల్స్, సూపర్ మార్కెట్లు వీటి వ్యాపారం 17% పెరిగింది. చిన్న వ్యాపారస్తులు దెబ్బతింటం వల్ల అక్కడ మనం కొనే అవకాశం లేక పెద్ద షాప్స్ పోయాం. ఇది జరిగింది. దీంతో పాటు చాలా నష్టాలు జరిగినాయి. ఆ రోజు అంటే చిన్నవాళ్ళని కొట్టి పెద్దవాళ్ళకి పెట్టే కార్యక్రమంగా డిమానిటైజేషన్ పనిచేసింది. ఆ రోజు ఫోర్బ్స్ పత్రిక కూడా స్పష్టంగా చెప్పింది, ప్రపంచంలో అతిపెద్ద మనీ లాండరింగ్ అంటే ఒక ఆర్గనైజ్డ్ గా జరిగిన అతిపెద్ద మనీ లాండరింగ్ స్కీమ్ ఇది ఉంది. దాన్ని డిమానిటైజేషన్ అది అయింది. జిఎస్టీ వచ్చింది. సరే, జిఎస్టీ బీజేపీని ఒకదాన్ని అంటానికి ఏం లేదు.
కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దాన్ని ప్రతిపాదించి అలా అచ్చిపెట్టి ఉంచింది, దాన్ని వీళ్ళు అమలు చేసేసారు. అమలు చేసేటప్పుడు ఎవరు చెప్పారు? స్వదేశీ జాగరణ మంచి స్వయంగా చెప్పింది. బీజేపీకి దగ్గరగా ఉండే సంస్థ స్వదేశీ జాగరణ మంచి ఈ జిఎస్టీ అమలు వస్తుందంటే, దగ్గరకు వస్తుందంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ చిన్న వ్యాపారస్తుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అని ఆ రోజు స్వదేశీ జాగరణ మంచి స్వయంగా చెప్పింది. అది చెప్పినట్లుగానే మనం అందరం ఊహించినట్లుగానే అది అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని లెక్కలేనన్ని చిన్న వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఉదాహరణ చెబుతా, ఆ రోజు చిన్న రిఫ్రిజిరేటర్లు అమ్ముకునే వాళ్ళు ఉండేవాళ్ళు. సింఫనీ లాంటి కంపెనీలు ఉన్నాయి, రిఫ్రిజిరేటర్ బ్రాండెడ్ కంపెనీలు తయారు చేస్తాయి. రోడ్డు పక్కన అమ్ముకునే వాళ్ళు కూడా ఉంటారు. సింఫనీ కంపెనీ తయారు చేసిన బ్రాండెడ్ రిఫ్రిజిరేటర్ 6,000 7,000 ఉండేది ఆ రోజు. అది రోడ్డు పక్కన తయారు చేసి అమ్మేవాళ్ళు 1,500కి అమ్మేవాళ్ళు. ఇక్కడ రోడ్డు పక్కన బేరాలు ఆడుకుని కొనుక్కునేవాళ్ళు మామూలు వాళ్ళు, కొనుక్కోలేని వాళ్ళు. కానీ ఏమైంది, మీకు జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ వ్యాపారం మొత్తం పోయి, ఇన్ఫార్మల్ వ్యాపారం మొత్తం పోయి రోడ్డు పక్కన వ్యాపారస్తులు తెగిపోయారు. సింఫనీ లాంటి కార్పొరేట్ కంపెనీలు బాగుపడ్డాయి. చిన్న వాళ్ళకి అవకాశం ఇక్కడ కొనుక్కునే అవకాశం లేకపోతే ఉంది, అనివార్యంగా పోయి కార్పొరేట్ కంపెనీ బ్రాండే కొనుక్కోవాలి ఇక్కడ లేకపోతే మార్కెట్ లో. సో ఇట్లా ఎన్నో లక్షల చిన్న వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు పోయింది. జరిగింది. తర్వాత మీకు తెలిసిందే జీడిపి ర్యాంక్ గురించి చాలా చెప్పారు. 4th ప్లేస్ కి వచ్చాం, సంతోషం. 11వ ప్లేస్ నుంచి 4th ప్లేస్ పోయి, కానీ మళ్ళీ 6వ ప్లేస్ పడిందిగా. తుమ్మితే ఊడే ముక్కులాగా తయారైనటువంటి పరిస్థితి జీడిపి. తుమ్మితే ఊడే ముక్క అలా అయింది. అందుకని మనం కొన్ని చెప్పుకునేటప్పుడు స్థిమితంగా పునాదులు గట్టిగేసుకోవాలి. తర్వాత మేక్ ఇన్ ఇండియా అన్నాం. మేక్ ఇన్ ఇండియా వచ్చిన తర్వాత జీడిపిలో షేర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరగాలి. 25% మన టార్గెట్. జీడిపిలో 25% దాకా, అంటే 100 రూపాయలు ఉత్పత్తి జరిగితే దేశంలో అన్ని రంగాల్లో ఒక 25% సరుకు ఉత్పత్తి రంగం నుంచి రావాలని టార్గెట్ పెట్టుకున్నారు మేక్ ఇన్ ఇండియాలో. ఇప్పుడు ఎంత అయింది? ఉన్నది కూడా తగ్గింది. మేక్ ఇన్ ఇండియా వచ్చిన తర్వాత జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ తగ్గింది, పెరగల. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అన్నారు. దానికి 1,90,000 1.9 లక్షల కోట్ల రూపాయలు అలొకేట్ చేశారు. ఏది ఇన్సెంటివ్ ఇస్తాం, ఉత్పత్తి ఎంత చేసి మీరు ఇట్లా ఎగుమతి చేస్తే కనుక ఇన్సెంటివ్ ఇస్తామని. ఎంత ఇవ్వగలిగారు ఎగుమతి ఇన్సెంటివ్? సుమారు 8-9 వేల కోట్లు, 10,000 కోట్ల అరౌండ్ అనుకుంటారు, నాకు గుర్తుంది. అంతే ఇచ్చారు. అంటే ఆ మేరకు టార్గెట్లు అది రీచ్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళకి ఇన్సెంటివ్ మీరు ఇవ్వలేకపోతున్నారు. అంటే అది కూడా ఫెయిల్యూరే. నిన్న మొబైల్ ఫోన్ల గురించి మాట్లాడుకున్నాం, యాపిల్ ఫోన్ అని. అదొక్కతోటే సక్సెస్. మొబైల్ ఫోన్లు ఇంకో రంగం. 14 రంగాల్లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ పెట్టుకుంటే అది సక్సెస్ కేవలం 2-3 రంగాల్లోనే, మిగతా అన్ని రంగాల్లో. అమర్ గారిని అడుగుదాం, మీరు చెప్పిన దాని మీద అమర్ గారిని అడుగుదాం. సారంగల్ అమర్ గారు బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. సో మేక్ ఇన్ ఇండియా